పాపభీతి ఉంటది కదండి. నేను చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి విషయంలో నా వరకైతే నాకు చాలా పాపభీతి ఉంది. ఎందుకంటే మనం తప్పు చేస్తే పొరపాటు తెలియక జరిగితే కూడా తప్పుని మన్నించు స్వామి అంటాం మనం. తెలిసి తప్పు ఎందుకు చేస్తారు? ఇక్కడ వీళ్ళు అక్కడ ఎదురుగుండా కనబడుతుంటే చంద్రబాబు గారు నమ్మి ఎదురుగుండా నివేదికను కాదండి. పోనీ ఇక్కడ కాదు, నేషనల్ మీడియా అంతా రాసిందిగా క్లీన్ చిట్ అని. నేషనల్ మీడియా ఇదివరకు రాసింది ఇట్లా, ఇంతకంటే దుర్మార్గం ఏంటి? ఇప్పుడు అదే నేషనల్ మీడియా క్లీన్ చిట్ అని రాసింది. వాళ్ళకి ఇంగ్లీష్ నాకు రాశారా పాపం, ఇంగ్లీష్ ఛానల్. కాబట్టి ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మాటని పదే పదే చెప్తే అది నిజమని నమ్మించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఒకటి సార్, ఇందులో క్లీన్ చిట్ అసలు ఇచ్చింది ఎక్కడ అనేది మీరు అన్నట్టు దానికోసమే ఇదంతా చేశారా అనేది. రెండోది, రాజకీయంగా చాలా అంశాలు డైవర్ట్ చేయడానికి హడావిడిగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు 3 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడడం ఇది అంతా జరిగిందా? ఒక పక్క పార్టీలో సమన్వయం గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చ సడన్ గా దీని ద్వారా పక్కకి వెళ్ళిపోయింది. బుల్సెట్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత దాని మీద ఎలాంటి చర్చ జరుగుద్దా, లేదంటే ఒక అరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే ఒక మహిళగా బయటకు వచ్చి మాట్లాడితే దాని గురించి ఏ డిసిషన్ తీసుకుంటారా, ఇలాంటివి ఎన్నో ఉన్నప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ప్రధానంగా వీళ్ళు ముగ్గురు వచ్చి కూర్చుని దీని మీదే, అంటే సిట్ ఒక నివేదిక ఇచ్చేసింది, సిబిఐ దీని మీద తేల్చేసింది, క్లీన్ చిట్ వచ్చేసింది అనుకుంటున్న టైంలో మళ్ళీ లేదు ఇది అందులో కల్తీ జరిగింది, దోషులు ఇంకా ఉన్నారు, ఒక సుబ్బారెడ్డో లేదంటే ధర్మారెడ్డో, ఈ పేర్లన్నీ బయటికి తీసుకురావడం ఇంకో కోణంలో చూస్తే వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికో డైవర్షన్ చేసుకోవడానికి అన్నట్టుగా లేదా?